నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన సిపి రాధాకృష్ణన్. హాజరైన ప్రధాని నరేంద్ర, కేంద్ర మంత్రులు, పలువురు ఎన్డీఏ కూటమి సీఎంలు. నేపాల్లో హోటల్కు నిప్పు, భవనంపై నుంచి దూకేసిన భారతీయ జంట. బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్. చట్ట సవరణకు ఆమోదించిన గవర్నర్. భారీ వర్షానికి కూలిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనం. ఆందోళనలో సిబ్బంది. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. భారతదేశపు 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలువురు ఎన్డీఏ కూటమి సీఎంలు, మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, జగదీప్ ధన్కడ్ సహా మాజీ ఉపరాష్ట్రపతులు పాల్గొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. రిజర్వేషన్ల కోసం తాజాగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో తెలంగాణలో 50% రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గజెట్ జారీ కానుంది. ఇక రిజర్వేషన్ల అంశం తేలడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఇటు ప్రభుత్వం జీవోలు సైతం జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం అనేక వ్యూహాలు చేసింది. తాజాగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపారు. గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సమయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు రేవంత్ సర్కార్కు బిగ్ రిలీఫ్ గా కనిపిస్తోంది. దీని ఆమోదం ద్వారా ఇక తాజా రిజర్వేషన్ల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభం కానుంది. నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి అదుపు తప్పాయి. ఆగ్రహంతో రగిలిపోయిన యువత ఏకంగా ప్రధానమంత్రి కేపీ ఓలీ అధికారిక నివాసానికే నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ దేశాన్ని చుట్టుముట్టిన నిరసనల క్రమంలో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల సమయంలో రాజధాని ఖాట్మాండులోని ఓ హోటల్కు నిరసనకారులు నిప్పు పెట్టారు. దీంతో ఓ భారతీయ జంట మంటల నుంచి తప్పించుకునేందుకు 4వ అంతస్తు విండో నుంచి దూకారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన మహిళను డెహ్రాడూన్ చెందిన 55 ఏళ్ల రాజేష్ దేవి గోలాగా గుర్తించారు. పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించడానికి ఆమె తన భర్త రామ్వీర్ సింగ్ గోలాతో కలిసి ఖాట్మాండుకు వెళ్లారు. రామ్వీర్ వృత్తిరీత్యా ట్రాన్స్పోర్టర్. గురువారం ఈ దంపతులు హిల్టన్ హోటల్లో బస చేశారు. నిరసనకారులు ఆ భవనానికి నిప్పు అంటించడంతో తప్పించుకునే క్రమంలో భవనం నుంచి దూకేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం సాయంత్రం భారీ వర్షం దంచు కొట్టింది. భారీ వర్షానికి కలెక్టరేట్ కార్యాలయంలోని ఓ పక్క గల పురాతన భవనం కూలింది. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒకవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్ వెనక భాగంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు చేపడుతున్నారు. కలెక్టరేట్ భవనం స్లాబ్ కూలిన నేపథ్యంలో ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. ఇదే భవనంలో కలెక్టర్, ఆర్డీఓ, ట్రెజరీ సహా పలు కార్యాలయాలు కొనసాగుతుండటంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. 84 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం మొత్తం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారు. 15 ఏళ్ల నుంచి పెచ్చులు ఊడుతుండటంతో తాత్కాలిక మరమ్మతులతో వినియోగిస్తూ వచ్చారు. తాజాగా స్లాబ్ కూలడంతో విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది జంపుతున్నారు. కాగా నిధుల కొరతతో మధ్యలోనే కొత్త కలెక్టరేట్ భవనాల నిర్మాణం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో హోటల్ రంగాన్ని రానున్న కాలంలో మరింత బలోపేతం చేస్తామని, హోటల్ రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం పట్టణంలోని మెట్రో కన్వెన్షన్ లో గురువారం ఏపీహెచ్ఏ రాష్ట్ర అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షునిగా విజయనగరం పట్టణానికి జి శ్రీనివాసరావు, కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు చెందిన కలమెడి రమణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన ఎదపాటి కొండయ్య, కోశాధికారిగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన బైలా లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల పరిశీలకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నూతన కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అనంతరం
రాష్ట్రంలో హోటల్ రంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల యొక్క సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే హోటల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. హోటల్ రంగం ఒక ఇండస్ట్రీగా పనిచేస్తోందని అన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే హోటల్ రంగం నుంచి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయంతో పాటు పర్యాటకంగా అనేక సేవలను అందించడం జరుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఎలక్ట్ అవ్వడం, అలాగే ఆ అసోసియేషన్ ఆనందపూర్ సెక్రటరీగా అనంతపురం నుంచి రమణ గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా రవి కొండయ్య గారు, ఒంగోలు కారణం వల్ల ఈరోజు ఆంధ్రరావు లక్ష్మి గారు, అలాగే కవిపూర్తి లక్ష్మీనారాయణ గారు బాబు గారు వారి ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈరోజు మొత్తం 13 జిల్లాల నుంచి కూడా ప్రతి సభ్యులు కూడా సభ్యులు అసోసియేషన్ మీటింగ్ రావడం జరిగిందండి. ఇందులో ప్రతి 2 సంవత్సరాలు కూడా మీటింగ్ జరుపుకుంటూ ఉంటాము. దాంట్లో ప్రతి సభ్యులు పార్టిసిపేట్ చేసి నిన్ననే రావడం జరిగింది. అందరూ కూడా మా ఒక బాధ్యత ఏంటంటే మేము ప్రతి జిల్లాకి కూడా తిరిగి ప్రతి హోటల్ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకందరికీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటనే విషయం కూడా ప్రతి 2 నెలలకు ఒకసారి వెళ్ళి చెయ్యాలని పట్టుబడి అనుకుంటుంది. అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ హాస్పిటాలిటీ రంగానికి మామూలు ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చున్నారు. అయితే ఆ స్టేటస్ కొత్త హోటల్స్ లాస్ట్ ఇయర్ దగ్గర నుంచే ఇవ్వడం జరిగింది. అట్లా కాకుండా ఈ ఇప్పుడు ప్రతి పాత హోటల్స్ కూడా ఈ ఇండస్ట్రియల్ స్టేటస్ ఇస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అది ముఖ్యమంత్రి గారిని, మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కలవడం కూడా జరుగుతుంది. మేము వెళ్ళిపోయిన తర్వాత అందరినీ కలిసి ప్రభుత్వ మినిస్టర్ కూడా ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. వారు కూడా మేము ఖచ్చితంగా హోటల్ రంగానికి ఏదైనా చేస్తామన్నటువంటి మంచి నిశ్చయంతో ప్రభుత్వం కూడా ఉంది. మాకు ఇంకో విషయం ఏంటంటే ఇవాళ యాక్చువల్గా అందరూ రావాలని మంత్రులందరూ కూడా మీకు అందరికీ తెలిసిన విషయం వ్యాపార విషయం అవ్వడం వల్ల మరి లోకేష్ గారు అక్కడ అందరినీ పెట్టడం వల్ల ఎవరు రిటర్న్ అవ్వలేకపోతే ఈ రోజు మీటింగ్ కు. అదే మంత్రి కొనపల్లి శ్రీనివాస్ గారు అయితే మీకు ఏం కావాలన్నా ఈ 2 సంవత్సరాలు చేస్తాం, మీకు ఎటువంటి పాలసీలు కావాలి, ఎటువంటి మీ ఇబ్బందులు ఉన్నాయో మీ అసోసియేషన్ తెలియజేస్తే కార్మిక వర్గ పక్షపాతి పీడిత ప్రజల ప్రియతమ నేత సీతారాం యేచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా సిపిఎం నాయకులు నివాళులర్పించారు. సీతారాం యేచూరి జీవితం నేటి తరానికి ఆదర్శమని, ప్రతి కార్యకర్త యేచూరిని ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి కె.సి.ను పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవనం నందు సిపిఎం బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సీతారాం యేచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి, జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి గారికి. సాధిస్తాం అమరవీర ఆశయాలను, సాధిస్తాం యేచూరి గారి ఆశయాలను, సాధిస్తాం యేచూరి గారి ఆశయాలను. సిపిఎం వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. ఓకే. కామ్రేడ్ సీతారాం యేచూరి గారి మొదటి వర్ధంతి సభ బద్వేలు పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు, ఆయన్ను ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకొని ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఆయన విద్యార్థి దశలోనే జేఎన్యూ యూనివర్సిటీలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీని అడ్డుకొని జేఎన్యూ సమస్యలపైన అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర సీతారాం యేచూరి గారికి ఉంది. అదేవిధంగా పార్లమెంటులో కూడా ప్రజా సమస్యలపైన, కార్మిక సమస్యలపైన, కర్షకుల సమస్యలపైన తన గొంతు ద్వారా పార్లమెంట్లో తన వాణి వినిపించే వ్యక్తి సీతారాం యేచూరి గారు. అదేవిధంగా ఈరోజు సీతారాం యేచూరి గారు ఆల్ ఇండియా కార్యదర్శిగా పనిచేసినప్పుడు పేదలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన అధ్యయనం చేసి పార్లమెంట్లో మాట్లాడినటువంటి చరిత్ర యేచూరి గారికి ఉంది. పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి అయితేనేమి, ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి ఏమి, ఎంపీలందరూ కూడా సీతారాం యేచూరి గారు మాట్లాడినటువంటి భాష ప్రతి ఒక్కరూ ఆ సమస్యలపైన సపోర్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఏర్పడింది. సీతారాం యేచూరి గారు చనిపోయినటువంటి రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా
అనేక మంది కార్యకర్తలు కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్వతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇంత మంచి గొప్ప నాయకుడిని కమ్యూనిస్టు పార్టీలో ఇంత నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తిని కోల్పోయామని చెప్పేసి కూడా అనేక పార్టీలు ఈరోజు అనేక రాష్ట్రాల్లో కూడా ఆయన ఆదర్శంగా తీసుకున్నటువంటి మాట అనేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయన విద్యార్థి దశలోనే విద్యార్థి రంగ సమస్యలపైన, నిరుద్యోగులపైన, నిరుద్యోగ సమస్యలపైన, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలన్నింటిపైన కూడా ఆయన అధ్యయనం చేసి పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావాలని చెప్పేసి కూడా కడప జిల్లాకు 2 సార్లు బహిరంగ సభ సందర్భంగా కడప జిల్లాకు ఆయన వచ్చిన తర్వాత కడప జిల్లాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా విజయనగరం శ్రీ 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 పైడితల్లి అమ్మవారి మహోత్సవాలకు అంకురార్పణ చేశారు. పందిరారాట వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. కూటమి విజయనగరం ఎమ్మెల్యే ఆలయ ఆనువంశిక ధర్మకర్త బిడ్డ అయిన అదితి ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని చదురుగుడి వద్ద ప్రారంభమయ్యాయి. శాస్త్రోక్తంగా మంగళ వాయిద్యాల నడుమ ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరమణ అలాగే వేద మంత్రోచ్చరణల నడుమ అత్యంత వైభవపేతంగా అమ్మవారి సిరిమాను ఉత్సవాలు శురువయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవాలు మొదలయ్యాయని వారు తెలిపారు. ఈరోజు శ్రీ 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 పైడితల్లి అమ్మవారు జాతర అనేది మనం ఈరోజు పందిరాట వేసి మనం మొదలు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆనవాయితీగా జరుగుతుందో అదే విధంగా ఈసారి కూడా పందిరాట వేసి ఒక జరుగుతా ఉంది. అయితే నిన్నే కొత్త కలెక్టర్ మన విజయనగరంకి వస్తున్నారు. అయితే ఆ కొత్త కలెక్టర్ చేతుల మీద అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిరీష గారి చేతుల మీద అదే విధంగా అన్ని డిపార్ట్మెంట్ కూడా కలిసి అద్భుతంగా ఈసారి మనం ఫెస్టివల్ నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా మనకి అమ్మవారి గుడి ఎక్స్పాన్షన్ కి పర్మిషన్స్ వచ్చినాయి. 1.8 crores తో మనం టెంపుల్ మన గుడిలో ఎక్స్పాండ్ చేయటం జరుగుతుంది. అయితే ఇది మనకి ఈ ఫెస్టివల్ అయిన వెంటనే అంటే ఒక 1 month అయిపోయాక ఆఖరికి లాస్ట్ డే చండీ హోమం ఉంటది. 22వ తారీఖున చండీ హోమం ఉంటది. దాని తర్వాత ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. దాని తర్వాత మనం వర్క్ మొదలు పెట్టి వచ్చే రాబోయే నెక్స్ట్ ఫెస్టివల్ ముందు మనం ఫంక్షనల్ గా వర్క్ కంప్లీట్ చేయాలని నేను అధికారులందరికీ కూడా కోరాను. ఇవన్నీ శ్రీ శ్రీ పైడితల్లి వారి ఆశీర్వాదంతో పూర్తవ్వాలి. అలాగే భక్తులందరూ కూడా వచ్చి వారి ఆశీస్సులు తీసుకొని ఎప్పుడైతే 6వ తారీఖున 7వ తారీఖున మనకి అమ్మవారు జాతర ఉంటుందో ఆ రోజు అందరు కూడా వచ్చి ఉత్తరాంధ్ర మొత్తం నుంచి వచ్చి ఏ విధంగా ప్రతి సంవత్సరం వారి ఆశీర్వాదం తీసుకుంటారో అదే విధంగా కూడా భక్తులందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ లాగే మనం ఫ్రీ దర్శనం అనేది చైర్మన్ గారు పార్టీ ఆదేశాలను పాటిస్తూ సిద్ధాంతాలకు కట్టుబడి ఇచ్చిన పదవికి వన్నె తెస్తామని నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి రఘునాథరావు హామీ ఇచ్చారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటిసారి స్వస్థలం మంచిర్యాల పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీజేపీ నేత కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణ గడ్డపై కాషాయం జెండా ఎగరవేస్తామని రఘునాథరావు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు, చాలా మంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయ జెండా ఎగిరేయాలని పనిచేస్తుండ్రు. ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం. ఇవాళ నాకు వచ్చిన గుర్తింపు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ జనతా పార్టీ ఈ రోజు నన్ను గుర్తించి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది.
రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంటు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా, లోకల్ బాడీ కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా ఎగిరేది కాషాయ జెండానే. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చట్లో పూర్తిగా విఫలమైనారు. ఇక టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయింది, దాన్ని వాళ్ళ అన్నా జిల్లా కొట్టుకోవడం వాళ్ళకే సరిపోతుంది. సో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ బ్రిడ్జే ఉన్నది, ఈ బ్రిడ్జ్ కట్టి మంత్రి డేట్ దొరుకుతలేదని దానికి ఒక 2-3 నెలల దాకా దాన్ని శంకుస్థాపన చేయకపోతే ఇక్కడ ఉన్న కందుల సంధ్యారాణి గారు మేమందరం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేసిండ్రు. ఇవాళ రామగుండం మంచిర్యాల ప్రాంతానికి అతిపెద్ద సమస్య జాతీయ రహదారి లేదు. మనకు హైదరాబాద్ నుంచి రావాలంటే 30 సంవత్సరాల కింద కట్టిన రాజీవ్ రహదారి మీద వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ టు మంచిర్యాలకి కొత్త జాతీయ రహదారి శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గాయత్రి కన్స్ట్రక్షన్స్ తోటి ఉందో ఒప్పందం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారి కట్టడానికి ఉన్నది. ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు. కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్ అందరూ వాడేది ఇదే రోడ్డు. కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంతమంది చనిపోతున్నారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాము. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎగిరేది కాషాయ జెండానే. భారత్ మాతాకి. సో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంత ముద్దుబిడ్డ మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పనిచేసిండ్రు. ఒక సిద్ధాంతం కొరకు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రబెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈరోజు రామగుండం B4 రోజ్ వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. వారితో పాటుగా పెద్దలు, గౌరవనీయులు, మాజీ పార్లమెంటు సభ్యులు, ఈ ప్రాంతంలో ప్రజల ఆశీర్వాదంతో మరి పార్లమెంటులో అడుగుపెట్టి గత 5 ఏళ్లు కూడా ప్రజల కోసం నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి మా గౌరవ బోర్లకుంట వెంకటేష్ నేత గారు కూడా వారితో రావడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ మరి ఇవాళ వీరి నాయకత్వంలో, రఘునాథన్న నాయకత్వంలో, అలాగే మా వెంకటేష్ నేత గారి సహకారంతో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు ఇవాళ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారి యొక్క అఘాయిత్యాలకు ఎవరైతే ప్రజలు బలవుతా ఉన్నారో వారి వైపున మరి మా రగన్న గొంతు వినిపిస్తాడని చెప్పి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, ముఖ్యంగా వారికి రాష్ట్ర పార్టీలో అవకాశం రావడం మా అందరికీ కూడా సామాన్య కార్యకర్తలకి దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తూ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన సిపి రాధాకృష్ణన్. హాజరైన ప్రధాని నరేంద్ర, కేంద్ర మంత్రులు, పలువురు ఎన్డీఏ కూటమి సీఎంలు. నేపాల్లో హోటల్కు నిప్పు, భవనంపై నుంచి దూకేసిన భారతీయ జంట. బీసీలకు 42% రిజర్వేషన్లకు లైన్ క్లియర్. చట్ట సవరణకు ఆమోదించిన గవర్నర్. భారీ వర్షానికి కూలిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనం. ఆందోళనలో సిబ్బంది. Until then, keep watching One TV News. ప్రతిక్షణం ప్రజల పక్షం.